చిల్లర లొల్లొకటి నడుస్తుంది మీడియాలో, సోషల్ మీడియాలో. అవును. నా దృష్టిలో చిల్లరనే. అంటే ఆ పదాలు, ఆ పదజాలం అది నాకు మాట్లాడడం గూడా రాదు నిజానికి. అందుకే నేను 2, 3 రోజుల నుంచి జరుగుతుంది. నేను వీడియో జేయలేదు. అయితే కొంత డిమాండ్ అన్నమాట. కొందరు కామెంట్స్‌లో "అక్క మీరు ఇష్యూ మీద మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు మాట్లాడాలి. వీడియో చేయాలి" అనడంతో నేను ఇవాళ చేయాల్సొస్తుందన్నమాట. శివాజీ అన్న ఆ మాటల మీద అంటే కొన్ని హీరోయిన్‌లకి అంటే మహిళల వస్త్రధారణ విషయంలో ముఖ్యంగా హీరోయిన్‌లు ఈవెంట్స్‌కొచ్చినప్పుడు కొంచెం మంచి బట్టలేసుకోండి. ఆ పొట్టి పొట్ట, చిట్టి చిట్టి ఏమంటారు? ఆ చిట్టి చిట్టి, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దు. అసలు ఒంటి మీద బట్టలు, గుడ్డలు ఉన్నాయా? లేవా? అన్న ఇది అనిపిస్తది కొన్ని బట్టల్ని జూస్తుంటే నిజంగా గూడా. అలాంటివి వద్దు. ఎందుకంటే ఎగబడతారు జనాలు, ఫ్యాన్స్ ఎగబడతారు. మీకే ఇబ్బందవుతది. మీరు కొంచెం మంచి బట్టలేసుకోండి అని చెప్పిండనమాట. దాని మీద యాంకర్ అనసూయ తను గూడా కొన్ని సినిమాలేవో చేసినట్టుంది. యాంకర్ అనసూయ రియాక్ట్ అయింది. సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ శ్రీపాద తను గూడా రియాక్ట్ అయింది. నిజానికి శివాజీ అన్న మాటల్లో శివాజీ అన్న అంటే ఓవరాల్‌గా చూస్తే శివాజీ అన్న మాటల్లో పెద్ద తప్పేం లేదని నాకనిపించింది. ఆ 2 కొన్ని బూతే అదింకా. సామాన్లు అనేదో అన్నాడు. అదిప్పుడు బూతుకు అర్థంలో మాట్లాడుతున్నారు గాబట్టి, అది తీవ్ర అభ్యంతరకరం. అందుకు సారీ జెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే, సరే ఆ మాట అనడం చాలా తప్పు శివాజీ. అది నేను అది గూడా మాట్లాడుకుందాము. అయితే సాధారణంగా సాధారణ మహిళలను అనలేదు. అందరు మహిళలను అనలేదు. హీరోయిన్‌లను మాత్రమే అన్నాడు. అది కూడా సినిమాల్లో ఎందుకట్లా నటిస్తున్నారు? సినిమాలలో అట్లాంటి బట్టలేసుకోవద్దనలేదు. ఈవెంట్‌లకి ఎందుకట్లొస్తున్నారు? ఎగబడుతున్నారు గదా బయట అన్నాడనమాట. మొత్తం స్త్రీ జాతిని శివాజీ అనేవాడు టార్గెట్ చేయలేదు. తెర మీద గ్లామర్ విషయంలో అతనికేం అభ్యంతరం లేదు మళ్ళీ. తెలివైనోడు మరి ఇండస్ట్రీ వోడు గదా! చాలా తెలివైనోడు శివాజీ అనేవాడు. అందుకే తెర మీద మహిళల వస్త్రధారణ విషయంలో ఏమనలేదు పాపం. ఎందుకంటే అలాంటి వస్త్రధారణతో ఉన్న నటులతో, నటీమణులతో నటించాడు గదా! తను గూడా ఎగిరాడు, గంతులేసాడు, ద్వంద్వార్థాలు డైలాగులుగా చెప్పాడు. ద్వంద్వార్థపు సంభాషణలు తను గూడా చెప్పుంటాడు డెఫినెట్‌గా. అందుకని సినిమాల విషయంలో తెర మీద దాని మీదకేమి ఎళ్ళలేదు. ఏం నీతులు చెప్పలేదు. ఈవెంట్‌లకైనా కాస్త పద్ధతిగా రండి అన్నాడు. ఎందుకంటే అంతకుముందే 'నిధి అగర్వాల్' విషయంలో ఏం జరిగిందో జూస్తున్నాం. అందుకని మీరు జాగ్రత్తగుండండి గాని నీతి వాక్యాలు చెప్పబోయిండు శివాజీ అనేవాడు. ఇది జరిగిన తర్వాత అనసూయ రియాక్ట్ అవ్వడం, ఇతను సారీ చెప్పడము, మహిళా కమిషన్ నుంచి కూడా నోటీసులు రావడము, మళ్ళీ గూడా మాట్లాడాడు శివాజీ ఇంకో ఈవెంట్‌లో. "అమ్మ తల్లి మీ ఇష్టము. నేనెందుకన్నానంటే ఇలా అన్నాను." మళ్ళీ తన మాటల్ని అంటే సామాన్లు అన్న మాటను అనడం గురించి సారీ చెప్తూనే మళ్ళీ కవర్ చేసుకున్నాడు తన మాటల్ని. అవి కొంచెం మంచిగానే ఉన్నాయి ఆ మాటలు గూడా. ఏమన్నాడు 'భూమిక', 'ప్రియమణి', 'సాయి పల్లవి', 'లయ' ముఖ్యంగా తనతో చేసిన తనతో నటించిన హీరోయిన్‌ల పేర్లు ఎక్కువ తీసుకున్నాడు. ముఖ్యంగా 'సాయి పల్లవి' ఒక మలయాళీ నటులు. మలయాళీ హీరోయిన్స్ ఎంత చక్కగా ఉంటారు బయట. మీకేం వచ్చింది రోగము అన్న ఉద్దేశంలో తనన్నాడనమాట. జాగ్రత్తలు చెప్తున్నా నేను అన్నారు. వీళ్ళు గొడవ చేశారు. గొడవెందుకు చేస్తున్నారో నాకర్థం కావట్లేదు. నేనేం తప్పు మాట అన్నా అదొక్కటి తప్ప సారీ అని గూడా అన్నాడు. అయితే, అయితే శివాజీ మాటలకు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నదెవరు? అసలైతే ఆయనన్నది హీరోయిన్‌లను. శివాజీ అన్నది హీరోయిన్‌లను. అయితే స్టార్ హీరోయిన్స్ ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలిన అంటే ఏమంటారు 'వన్ పీసా' ఏదో అంటారు గదా! బికినీలు, స్విమ్ సూట్స్ ఇవి వేసుకొని అంతకు ముందు తరం గూడా నటించారు. రమ్యకృష్ణ, రంభ, రోజా, రాధ ఆ జనరేషన్ నుంచి గూడా అలాంటి బట్టలు వేసుకున్నారు. ఆ తర్వాత గూడా ఎవరు 'అనుష్క', 'కాజల్', 'తమన్నా' మొన్నటి వరకు వీళ్ళు గూడా అలాంటి పాత్రలు చేశారు. అలాంటి బట్టలు వేసుకున్నారు. వాళ్ళెవరు గూడా మాట్లాడలేదసలు. వాళ్ళెవరు రెస్పాండ్ అవ్వలేదు. ఐటెమ్ సాంగ్స్ చేసే ఈమెవరు ఒక ఖాన్ ఉంటది. 'ముమైత్ ఖాన్' లాంటి వాళ్ళు గూడా మాట్లాడలేదసలు. సరే హీరోయిన్స్ గూడా ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నారనుకోండి. వాళ్ళెవరు మాట్లాడలేదు. మరి ఆవేశపడుతున్నదెవరు? ఉలిక్కి పడుతున్నదెవరు? అతిగా రియాక్ట్ అవుతున్నదెవరు? అయిందెవరు? పబ్లిసిటీ పిచ్చి పట్టుకున్న ఒకరిద్దరు. స్కిన్ షో చేసేవాళ్ళే. చిల్లర వేషాలు వేసేవాళ్ళే బయట. వేషమంటే ఇండస్ట్రీలో, నటనలో గాదు. స్కిన్ షో చేస్తే తప్ప తమకు మనుగడుండదు నాకు అనుకునే అనసూయ లాంటి వాళ్ళు. ఆ స్టేట్‌మెంట్‌కు ఉలిక్కిపడ్డదెవరు? ఎలాంటి బట్టలతో తిరుగుతది? అంటే స్కిన్ షో చేయడము, ఇంకా అంగాంగ ప్రదర్శన చేస్తూ అత్యంత దిగజారి, అత్యంత అసలు ఏహ్యం పుడతదసలు. అవి చూస్తుంటే కొన్ని ఫోటోస్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి.
అవసరమా అవి సోషల్ మీడియాలో పెట్టుకోవడం? నా ఒళ్ళు నా ఇష్టం అంటే పబ్లిక్‌లో నీ ఒళ్ళు నీ ఇష్టం ఏంటి? వాడి కళ్ళు వాళ్ళ ఇష్టం. వాడి చేతులు వాడి ఇష్టం మరి అలాంటప్పుడు? జాగ్రత్తగుండండి. ఎగబడతదంటే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమున్నదసలు? శివాజీ సొక్కమని నేను చెప్పట్లేదు. ఎట్లంటాడు సామాన్లని మనసులో లేనిది? అంటే ఆడవాళ్ళ మీద గౌరవ భావం ఉన్నట్టెట్లా ఆ మాటల్లో? ఇవన్నీ జాగ్రత్తలు చెప్పినవు సరే. సామాన్లేంటి సామాన్లు? అంటే ఎక్కడో మనసులో ఉన్నది బయటకొచ్చేస్తది. మహిళల పట్ల అతనికి ఏమాత్రం గౌరవ భావం లేదు. చిన్న చూపు, చులకన చూపే ఉన్నదని అర్థమవుతుంది. ఎంత కవర్ చేసుకుంటున్నా తెలిసిపోతుంది ఆ పదం అన్నాడంటేనే. అట్లా కొందరికి అందరిని అనట్లేదు నేను. సినిమా వాళ్ళలో కొందరికి ఇంకా బూతులు నిత్య జీవితంలో భాగం వాళ్ళకి. అలవోకగా వచ్చేస్తాయి బూతులు వాళ్ళకి. చూస్తుంటాం మనం ఆడియో రిలీజ్ లాంటి ఫంక్షన్స్‌లో. ఇటేమో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళు తడుముకుంటున్నారు. చిన్మయ శ్రీపాద పబ్లిసిటీ పిచ్చి. అదే అభ్యుదయవాదం. గబ్బు మొహాలు కాకపోతే. అభ్యుదయవాదం అంటే అదా? గబ్బు మొఖాలేసుకొని. మరట్లా దిగజారితే వీళ్ళు గూడా అంత దిగజారితే అలాంటి బట్టలేసుకొని విలువ లేకుండా ఉంటే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? సాటి ఆడవాళ్ళు గూడా ఇవ్వరింక చెప్పాలంటే. సరే. కొందరు ఇందాక చెప్పిన కదా! ఈ అభ్యుదయవాదులు కొందరు ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు గూడా కొందరు ఇష్టం వచ్చినట్టు దీని మీద మాట్లాడుతున్నా. అట్లంటాడా? మా మహిళల్ని ఇట్లంటాడా? సామాన్లంటాడా? మా బట్టలు మా ఇష్టం. సామాన్లంటాడా అనేది తక్కువ అది ఎక్కడికో ఎళ్ళిపోయింది. మా బట్టలు మా ఇష్టం. మా ఒళ్ళు మా ఇష్టం. మీ ఇష్టం ఉన్నదేసుకుంటాం. మీరెవరు? మేమేమన్నా మాట బొమ్మలమా? మమ్మల్ని నియంత్రిస్తారా? అని మాట్లాడుతున్నారు. ఈ సో కాల్డ్ ఫెమినిస్టులు కొందరు గూడా రియాక్ట్ అయ్యారు. నేను జూసాను. అయితే అంతకన్నా ముందు ఒక వీడియో జూపిస్తా నేను మీకు. ముప్పాల రంగనాయకమ్మ ప్రముఖ స్త్రీవాది. ఈ ఆడవాళ్ళందరూ ఏంటి? వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు? అంటే ఏంటి మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు. నా బాడీ నా రైట్ అని అమ్మాయి ఏంటి రైట్? మాట్లాడుతున్నారు. హక్కు అంటే ఇప్పుకో అయితే. ఇప్పేసుకో అయితే అందరూ సంతోషంగా చూస్తారు. ఇప్పేసుకో. ఇప్పేసుకుంటామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసా మనకి. ఈ ఆడవాళ్ళందరూ ఏంటి? వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఏ ఎందుకు ఈ పదాలు నేను వాడలేను. నాకు రావు మళ్ళీ నోటికి. ఉచ్చరించడానికి మనస్కరించదు. సరే నాలుక మనం ఎటు తిరిగేస్తే అటు తిరుగుతది. అనాలనుకుంటే రాకపోవడం ఏముంది గానీ మనసొప్పదు అలాంటి భాషని వాడడానికి నాకు. ఎంత పచ్చిగా చెప్పిందామె. అవి ఇవి అన్నీ చూపించుకుంటారు. ఎందుకు చూపించడం అని. ఆమె ఫెమినిస్ట్. స్త్రీవాద రచయిత్రి గదా! వీళ్ళు గౌరవించుకుంటారు. మా రంగనాయకమ్మ, మా రంగనాయకమ్మ, మా రామాయణ విషవృక్షం అని వీళ్ళందరూ నెత్తిన పెట్టుకొని పూజించే, గౌరవించే స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మ అన్న మాటలవి. ఎందుకు ఒళ్ళంతా చూపుతారు. అట్లా ఒళ్ళంతా ఏమంటారు అంగాంగ ప్రదర్శన చేసే ఒకామె నాకు తెలుసు గూడా. అది స్వేచ్ఛ ఎట్లయితది అన్నదామె. స్త్రీవాద రచయిత్రి. ఆమె ఉద్దేశ్యం ఏందంటే మంచి ఉద్దేశ్యం. గౌరవం కావాలంటే అంగాంగ ప్రదర్శన ఒద్దు. అంగాంగ ప్రదర్శన ఉండాలి. గ్లామర్‌ని ప్రదర్శించాలి అంటే గౌరవం ఉండదు అని. ఇదున్న చోట అదుండదు. అదున్న చోట ఇదుండదు. స్త్రీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఆత్మగౌరవం ముఖ్యం. గౌరవించబడాలి సమాజంలో అన్నది ఆమె ఉద్దేశ్యం అన్నమాట. అంటే స్త్రీ ఆట వస్తువు కావద్దు అని ఆ ఫెమినిస్ట్ ఎవరైతే స్త్రీవాద రచయిత్రి ఉన్నారో రంగనాయకమ్మ ఉద్దేశ్యం. అది మీకు వినిపించిన. అశ్లీలం ఎందుకు అంటే ఎవరైనా చెప్తారు. మంచిగుండు, పద్ధతిగుండమని చెప్తారు ఎవరైనా. మీకెందుకంటే? మీకెందుకంటే ఏందన్నట్టు. మీ ప్రైవేట్ లైఫ్ మీకిష్టం. శ్రీశ్రీ అన్నాడు. మీ వ్యక్తిగత జీవితాలు మీ ఇష్టం గానీ, పబ్లిక్ లైఫ్‌లోకొస్తే ఏమైనా అంటామన్నారు. ప్రైవేట్ లైఫ్ మీ ఇష్టమే గానీ, పబ్లిక్‌లోకొస్తే ఏమైనా అంటామన్నాడాయన. మళ్ళీ వీళ్ళందరూ గూడా ఇప్పుడు వెనకేసుకొస్తున్న స్త్రీవాదులమని చెప్పుకుంటున్న ఈ గబ్బు మొహాలైన అభ్యుదయవాదులని చెప్పుకునే ఈ గబ్బు మొహాలు ఏంటి ఈ ద్వంద్వార్థాలేంటి, అశ్లీలమైన నృత్యాలేంటి అని మళ్ళీ ప్రశ్నించే వాళ్ళే అనమాట. అంటే మారిపోతాయా మీ సిద్ధాంతాలు? ఒక బేస్ అంటూ ఉండదా? ఎప్పటికే ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడ అన్నట్టు మీ స్టాండ్ ఏందసలు? మా బట్టలు మా ఇష్టం, మా స్వేచ్ఛ అంటే అది స్వేచ్ఛనా? అది విశృంఖలత్వం అయితది. విచ్చలవిడితనం అయితది. స్వేచ్ఛ అది గాదు. నా ఇష్టం, నా బట్టలు, నా ఒళ్ళు నా ఇష్టమని అనసూయను ఈ సో కాల్డ్ వీళ్ళు అన్నారంటే చూసేవాడు గూడా నా కళ్ళు నా ఇష్టం అంటాడు. నా చెయ్యి నా ఇష్టం అంటాడు. నాకు బలముంది అంటాడు. కర్రున్నోడిదే బర్రె అన్నట్టు నాకు కండలున్నాయి, నాకు బలం ఉంది, నాకు శక్తుంది. నీ వాటి మీద నేనెక్కడైనా చెయ్యేస్తా. నీ ఒంటి మీద ఎక్కడైనా చెయ్యేస్తా. చేతులేస్తా, చేతల్లో చూపిస్తా అంటాడు. పోలీస్ కేసులో నువ్వు కంప్లెయింట్ ఇచ్చినప్పుడు చూసుకుందాంలే. తర్వాత నా సంగతి అంటాడు వాడు. అంటాడు నా ఒళ్ళు నా ఇష్టం అంటే నా కళ్ళు, నా చేతులు నా ఇష్టం అంటాడు. బట్టలు లాగుతాడు, గుంజుతాడు, పట్టి లాక్కెళ్తాడు, కిడ్నాప్ చేస్తాడు, ఇంకేదైనా చేస్తాడు. నువ్వు బయట పెడితే
అంగాంగ ప్రదర్శన చేస్తూ నీ అంగాలన్నీ బయట పెడితే ఎందుకు చూడడు వాడు? అందరికీ ఉండదు ఇంద్రియ నిగ్రహం. అందరికీ ఉండదు. ఆ సంస్కారం అందరికీ ఉండదు. అందరూ అరషడ్ వర్గాలను జయించిన వాళ్ళు ఉండరు సొసైటీలో. నీ పిచ్చి చేష్టలు నువ్వు చేస్తూ ఒళ్ళంతా బయట పెట్టుకొని తిరుగుతూ వికృతాలకు పాల్పడుతూ అవతలేడేదో మాట్లాడితే అభ్యంతరం అంటే ఎట్లా? నువ్వంతా చూపిస్తూ నువ్వు ప్రదర్శిస్తూ అవతలోడు మాట అన్నందుకే అభ్యంతరం పెడితే ఎట్లా? మీరు నెత్తిన పెట్టుకున్న స్త్రీవాద రచయిత, మీరు నెత్తిన పెట్టుకున్న స్త్రీవాద రచయిత్రి, ఫెమినిస్టు అన్న మాటలు వినిపించిన కదా. ఇప్పుడు ఆ ముందు ఇంకా ప్రాణంతో సజీవంగా ఉందామె. మహిళకు స్వేచ్ఛ ఉండాలి, మహిళకు సమానత్వం ఉండాలని వాదించిన ఆమె. పుస్తకాలు రాసింది అట్లాంటివి ఆమె. శివాజీని ఏమి వెనకేసుకు రావట్లేదు ఎవరు. సామాన్లు అన్నందుకు గడ్డి పెట్టారు అతనికి కూడా. నేనంటాను అసలు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి శివాజీ అంట నేను. మహిళల విషయంలో తన మనసులో ఉన్నది మాట ద్వారా బయటకు వచ్చింది అంట నేను. నిజంగా మహిళల పట్ల గౌరవభావం ఉండి నిజంగా జాగ్రత్తలు చెప్పేవాడే అయితే ఆ పదం రాదు అంట నేను. సినిమా వాళ్ళకు అది చాలా మందిని మనం చూస్తున్నాము అని కూడా అంటున్నా నేను. నోరు జారడం, బూతులు మాట్లాడడం వాళ్ళకి అలవాటే అంటున్నా. గతంలో కూడా దినేష్ రెడ్డి గారు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి గారు, సినీ నటుడు సుమన్ గారు కూడా ఇట్లాంటి మాటలే అన్నారు ఇంతకు ముందు. చాలా గౌరవంగా చెప్పారు వాళ్ళు. చెప్తే దాన్ని కూడా ఇష్యూ చేశారు ఈ సోకాళ్ళు. అమ్మ నిండుగా బట్టలు వేసుకోండి అని డీజీపీ హోదాలో ఆయన అంటే పెద్ద రచ్చ చేసేశారు. మీద పడిపోతారు ఎవరన్నా. నిండుగా బట్టలు వేసుకోండి, పద్ధతిగా ఉండండి అంటే ఈ సోకాళ్ళు మీద పడిపోతారు. మేధావితనం ముసుగులో వీళ్ళు వాళ్ళకి నడుస్తుంది అట్లా. వాళ్ళ స్టాండ్ అదే. సంప్రదాయం మీద, పద్ధతుల మీద మాత్రమే మాట్లాడతారు. ఇలాంటప్పుడు బయటకు వస్తారనమాట, ఇష్యూ చేస్తారనమాట. ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడే ఈ సోకాళ్ళు కొందరు పేరు చెప్పినాను కదా, ఈ లిబరల్ బ్యాచ్, ఈ అభ్యుదయవాదులు, వాళ్ళు మాత్రం నిండుకుంటారు. గమనించారా మీరు? వాళ్ళు మళ్ళీ ఇప్పుకొని తిరగరు. మరి ఇప్పుకొని తిరగొచ్చు కదా వాళ్ళు కూడా వీళ్ళలాగా. ఇట్లా సమర్థించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకులే మన దగ్గర నేను కొత్తగా పేర్లు చెప్పాను కానీ తెలుసు కదా మీకు. ఈ లెఫ్ట్ లిబరల్, ఈ యాక్టివిస్టులు, మహిళా అభ్యుదయకారులు, ఈ ఉదారవాద మహిళలు 3-4 ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు వాళ్ళు హైదరాబాద్లోనే, భాగ్యనగరంలోనే. వాళ్ళు ఇప్పుకొని తిరగరు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు, మళ్ళీ చక్కగా నిండుగా బట్టలు వేసుకుంటారు. వాళ్ళు మాత్రం ఇప్పుకొని తిరగరు. వీళ్ళని సమర్థిస్తారు. అంటే వాళ్ళకి తెలుసు బట్టలతోనే గౌరవం ఉంటుందని వాళ్ళకి తెలుసు. సమాజంలో బట్టలు మంచిగుంటేనే గౌరవిస్తారు. వస్త్రధారణ కూడా ప్రభావం చూపుతుంది. వస్త్రధారణతో కూడా మనకు గౌరవం ఇస్తారని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు అట్లుంటారు. మిగతా వాళ్ళు మాత్రం చులకన అవ్వాలి. వీళ్ళు మేధావులుగా చలామణి అవ్వాలి కదా. మరి మాటలు చెప్పాలి కదా వీళ్ళు. సరదాగా అన్నారు, మనకి ఒక సంస్కృత శ్లోకమే ఉంటుంది. పీతాంబరధారైన విష్ణువును పిలిచి పిల్లనిచ్చాడు క్షీర సముద్రుడు. చితాభస్మం పూసుకున్న జంగమ దేవరకు బిడ్డనివ్వడానికి నిరాకరిస్తాడు పర్వత శ్రేష్ఠుడు. దక్షుడైతే అవమానిస్తాడు కదా. సరదాగా మన పెద్దవాళ్ళు చెప్పారు ఈ విషయంలో. అంటే చక్కగా పట్టు పీతాంబరం ధరించిన విష్ణువుకేమో ఆ విష్ణువుని అల్లుని చేసుకోవడానికి ఎగబడిపోయాడు. కానీ శివుని వేషం అంటే మంచి బట్టలు లేవు కాబట్టి, చితాభస్మం పూసుకున్నాడు కాబట్టి బిడ్డనివ్వలేదు అని. నిజంగా నీ వస్త్రధారణ నీ ఇష్టమే, కానీ అందులో సభ్యత లేకపోతే ఎట్లా? అశ్లీలంగా ఉంటే క్వశ్చన్ చేస్తుంది సమాజం. నలుగురిలో ఉన్నప్పుడు నీ ఇంట్లో, నీ బెడ్రూమ్లో, నీ బాత్రూంలో నీ ఇష్టము. నీ ఇంట్లో 4 గోడల మధ్య నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగు. నేను మగపిల్లలు ఉన్నా సరే వాళ్ళ ముందు కూడా గుడ్డలు ఇప్పుకొని తిరుగుతున్నావు కదా నువ్వు. ఈ తీవ్రంగా ఉలిక్కిపడి రియాక్ట్ అయిన ఈ చండాలమ్మ పేరు కూడా నాకు ఉచ్చరించడానికి ఇది అవ్వట్లేదు, కానీ అసహ్యం అసలు. ఈ 2 రోజుల నుంచి ఆమె ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎంత చండాలమ్మా, ఛీ థూ థూ అని ఊసబుద్ధి అవుతుంది అసలు. ఏందా బట్టలేంది, అంగాంగ ప్రదర్శన ఎందుకు, ఎవరి కోసము? ఆ బెత్తడు కూడా ఇప్పుకొని తిరగమ్మా నువ్వు బయటకు వస్తే అంటారు, ఖచ్చితంగా అంటారు. అశ్లీలంగా ఉంది కాబట్టి, అసహ్యంగా ఉంది కాబట్టి అసహించుకుంటున్నారు అంటున్నారు. నేనే ప్రెసిడెంట్ను నా ఇష్టం, నేను ప్రధానమంత్రిని నా ఇష్టం, నేను ఫలానా నా ఇష్టము, నా ఒళ్ళు నా ఇష్టము అని ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేయొచ్చనే అబ్సల్యూట్ ఫ్రీడమ్ మన రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు. ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏర్పాటు చేసింది రాజ్యాంగం. నా ఒళ్ళు నా ఇష్టం అనడానికి లేదు, నా కళ్ళు నా ఇష్టం అనడానికి లేదు. సభ్యత అనే ఒక చెక్ ఒకటి మన సమాజంలో ఉన్నది. అది అర్థం చేసుకోకుండా ఇంత దిగజారి అసలు ఒళ్ళు కొవ్వంట నేనైతే, ఒళ్ళు బలుపు అంట నేనైతే. ఇలా ఒళ్ళు బయట పెట్టుకొని తిరిగే వాళ్ళని అసలు నాకు ఆ భాష కూడా రాదు తిట్టడానికి. ఆ పదాలు నాకు రావు, దాన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి టాపిక్స్ తీసుకొని మాట్లాడినప్పుడు తలుచుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అసహ్యం వేస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. తలుచుకుంటే ఎటుపోతున్నాం అసలు. వెటకారం ఒక్కొక్కరు. ఈ ఫెమినిస్టులు అంటే వాళ్ళ బొంద
రంగనాయక ఆమె చెప్పింది పచ్చగా చెప్పింది ఆమె. వినిపించిన నేను పచ్చగా చెప్పింది ఆమె. ఏంది అంగాంగ ప్రదర్శనలేంది? ఎగబడిపోతే ఎగబడతారని మళ్ళీ ఏడుస్తారు. ఇదా స్వేచ్ఛ? ఇదా స్వేచ్ఛ? ఇదా సమానత్వం? ఒక కవి అనేవాడు ఒకడంటాడు, మగాళ్ళకి మ మ మ మరి మగవాళ్ళైతే ఇప్పుకొని తిరగొచ్చా అని. మగవాళ్ళు ఇప్పుకొని తిరగొచ్చని గాదు. ఆడవాళ్ళు నిండుగా వేసుకోనంటే మగాళ్ళని ఇప్పుకొని తిరగమని గాదు. సహజంగా మానసికంగా దృఢత్వం ఉన్నా సరే, శారీరకంగా స్త్రీ కొంచెం శక్తి తక్కువే ఉంటది. ఎందుకంటే ప్రకృతి నియమం అది. బిడ్డని కంటది ఇంటి పనులతో మహిళకు అంటే శారీరకంగా ఆ శరీర నిర్మాణమే అట్లుంటది. వాడు మొత్తం ఏమంటారు బరిబాత రోడ్డు మీదకొచ్చినా ఆడవాళ్ళు ఎగబడరు. ఇంకా ఆ స్థితికి దిగజారలేదు. నిజంగా అది జరిగితే ఒకవేళ ముగ్గురు, నలుగురు ఆడవాళ్ళు ఎగబడ్డా సరే ఆడు తిప్పి కొట్టగలడు. అంటే ఎదుర్కోగలడు. మహిళ అట్లా చేయలేదు. ఆడదాని మీద ఒక మగాడు పడితే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకుండదు. మహిళలకుండదు శారీరకంగా. అందుకే ఈ జాగ్రత్తలు చెప్పడం. ఆడోళ్ళు ఇప్పుకొని తిరగొద్దు అంటే మొగోడు ఇప్పుకొని తిరగండి అని కాదిక్కడ. ఎందుకు ఇప్పుకొని తిరగాలి ఎవరైనా సరే? అరే ఎడ్డమంటే తెడ్డమంటే అసలు వితండవాదం చేస్తూ, నా వొళ్ళు నా ఇష్టమేంటి అసలు బేవర్స్ అర్థం కాదసలు. ఏం మాట్లాడుతుందసలు? అసలు అసహ్యమేస్తుంది చెప్తున్నా కదా 2, 3 రోజుల నుంచి ఆ బయట ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటే. ఇంట్లో ఉన్నరా అసలు? అమ్మా, నాన్న ఉన్నరా? ఏం పెంపకము? ఏం పద్ధతి? అసలు ఎట్లా పెరిగిందా మనిషి? సమాజంలోనే పెరిగిందా? లేదంటే ఇంతకాలం అడవిలో నుంచి వచ్చిందా? మొగుడనేవాడు ఉన్నాడా? అసలు కుటుంబం ఉందా? అసలు ఎట్లా ఓర్చుకుంటున్నారు? ఎట్లా భరిస్తున్నారు ఆమెని? సార్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు చాలా ఆందోళనగా ఉంది నిజంగా. జాగ్రత్త చెప్పినందుకు అతను శుద్ధపూస అని ఎవరు అనట్లేదు. ఇక్కడ ఎవరు సమర్థించట్లేదు అతను మాట్లాడిన భాషను.